ఈ ఊర్లో ఉన్న ఈ వ్యక్తి అక్కడున్న సైనికులందరికీ టీ ఇస్తూ ఉంటాడు. కానీ అతను ఏదో విచిత్రాన్ని గమనిస్తాడు. అందరూ సైనికులు ఊరి వాళ్ళు లాగే టీ తాగుతూ ఉంటారు. కానీ వీళ్ళ కాళ్ళకి మెరుస్తున్న షూస్ ఉంటాయి. దాంతో ఈ వ్యక్తికి ఏదో తేడాగా అనిపించి అక్కడే ఆడుకుంటూ ఉన్న తన మనవడిని పిలిపించి 5వ నంబర్ ఇంట్లో ఉన్న తాత దగ్గరికి వెళ్లి వీళ్ళందరి కోసం బన్ తీసుకుని రా అని చెప్తాడు. కానీ ఆ పిల్లాడికి అని చెప్పేది ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఆ ఊర్లో 5వ నంబర్ ఇల్లే ఉండదు. దాంతో పదే పదే ఆ వ్యక్తి 5వ నంబర్ తాత అని చెప్పడంతో ఆ పిల్లాడికి 5వ నంబర్ తాత అంటే కెప్టెన్ అని అర్థమయ్యి అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ పిల్లాడు ఊరిలో ఉన్న సైనికుల దగ్గరికి వెళ్లి మా ఊర్లోకి శత్రు సైనికులు వచ్చేశారు అని చెప్పడంతో ఈ సైనికులందరూ ఊరి బయట ఈ శత్రువుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మెల్లిగా ఆ నకిలీ సైనికులు వస్తే ఈ కెప్టెన్ నార్మల్ గా బిహేవ్ చేస్తాడు. ఈ కెప్టెన్ వాళ్ళందరినీ మీ ఐడెంటిటీ కార్డ్ చూపించండి అని అడుగుతాడు. విచిత్రంగా వాళ్ళ దగ్గర గవర్నమెంట్ స్టాంప్ ఉన్న ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. అయినా కూడా ఈ కెప్టెన్ చాలా తెలివిగా ఉంటాడు. అప్పుడే ఇతను అక్కడున్న సైనికులతో నేను ఎక్కడో చూసినట్టున్నానే, నువ్వు ఆ రోజు యుద్ధం జరిగినప్పుడు వచ్చిన డేవిడేనా అని అడిగితే అతను వెంటనే నేనే ఆ డేవిడ్ ని అని అనేస్తాడు. దాంతో ఈ కెప్టెన్ అతన్ని హక్ చేసుకున్నట్లు గట్టిగా పట్టుకుని కింద పడేస్తాడు. అప్పుడే అక్కడే దాగి ఉన్న సైనికులందరూ వీళ్ళపైన అటాక్ చేసేస్తారు. దాంతో ఈ సైనికులు ఒక్క నిమిషంలోనే నకిలీ సైనికులందరినీ చంపి కింద పడేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.